హలో అండి, అందరికీ నమస్కారం. మనం క్రిందటి క్లాస్లో అబ్స్ట్రాక్ట్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, దాని తర్వాత సెక్షన్స్ సబ్ సెక్షన్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూసాము. ఇవాల్టి క్లాస్లో మనము టేబుల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో, టేబుల్కి సంబంధించిన ప్యాకేజెస్, దానికి సంబంధించిన కమాండ్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మీకు చెప్పినట్టుగా ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ప్యాకేజ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ యూజ్ ప్యాకేజ్. ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేయాలి కాబట్టి ట్యాబ్యూ అని యాడ్ చేసుకోవచ్చు, లేదా యూజ్ ప్యాకేజ్ ట్యాబ్యులర్ ఆర్ బుక్ ట్యాబ్స్. ఇలా ప్యాకేజెస్ రకరకాలు ఉంటాయండి. మనకి తోచింది, మనకి తెలిసిందో, లేకపోతే మనకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో దానికి సంబంధించిన ప్యాకేజ్ అయితే మనం రెస్పెక్టివ్ ప్యాకేజ్ని చూస్ చేసుకొని మనము యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ టేబుల్కి 2 ప్యాకేజెస్ యాడ్ చేసుకున్నానండి. ఒకటి ట్యాబ్యూ అనే ప్యాకేజ్, నాకు టేబుల్స్ క్రియేట్ చేయడానికి వీలుగా ఉంటుంది. అలానే రెండోది ట్యాబ్యూ బుక్ ట్యాబ్స్. ట్యాబ్యూ అనేది బుక్ ట్యాబ్స్ అనేది ఇప్పుడు 2 యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మన ఈ ఇంట్రొడక్షన్ కంటెంట్ అయిన తర్వాత ఇప్పుడు నా ఆర్టికల్లో నాకు ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ని నేను నా దాంట్లో ఈ ఆర్టికల్లో మనం పెట్టాలనుకుంటున్నాము. సో ముందుగా ఏం చేయాలి అంటే ఫస్ట్ మనము ఒక టేబుల్ బిగిన్ చేయాలి అంటే మనము ఎలా అయితే ఇంట్రొడక్షన్ అబ్స్ట్రాక్ట్ బిగిన్ చేసామో అలానే ఇక్కడ బిగిన్. దీనికి ముందు ఒక పని చేద్దాము, ఇంకొంచెం కంటెంట్ పెట్టుకొని దాని తర్వాత యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీని తర్వాత కూడా కంటెంట్ ఉంది కదండి. సో దీనికి మధ్యలో మళ్ళీ ఇక్కడ ఇంకొక సబ్ సెక్షన్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఇంకొక టైటిల్ ఉంది కదా, టైటిల్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ సినారియో ఇన్ ఇండియా. ఇది నా నెక్స్ట్ సబ్ సెక్షన్. ఎంటర్. మళ్ళీ దానికి సంబంధించిన కంటెంట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఒకవేళ టేబుల్ కావాలి అనుకోండి, ఫస్ట్ బిగిన్ టేబుల్. బిగిన్ దాంట్లో ఏం బిగిన్ చేయాలనుకుంటున్నాను? టేబుల్ BLE. ఇప్పుడు ఈ కింద రెడ్గా ఎందుకు వస్తుంది చెప్పనా అండి. మనం బిగిన్ టేబుల్ అన్న తర్వాత ఎప్పుడైతే మనకి ఎండ్ టేబుల్ అన్నది ఆప్షన్ రాలేదో దానివల్ల తప్పు అని చూపించడానికి మనకి ఈ రెడ్ కలర్లో హైలైట్ అవుతుంది. మీకు ఫస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, ప్రతి బిగిన్కి ఒక ఎండ్ కమాండ్ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ రాలేదు కాబట్టే అది ఎర్రగా చూపిస్తుంది. మనం ఇద్దాం దాని కమాండ్. ఇప్పుడు ఎండ్ టేబుల్. చూసారా, ఆ బిగిన్ కమాండ్కి నేను ఎప్పుడైతే ఎండ్ టేబుల్ అని కమాండ్ ఇచ్చానో ఆ రెడ్ కలర్ హైలైట్ ఉన్నదంతా పోయింది. సో ఎప్పుడైనా మీరు ఒక కమాండ్ ఇస్తున్నప్పుడు మీకు రెడ్ కలర్గా ఏదైనా హైలైట్ అయితే ఎక్కడో ఏదో కమాండ్లో తప్పు పోయినట్టయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మనకి టేబుల్ బిగిన్ ఎండ్ పెట్టేసుకున్నాము. తర్వాత ఈ టేబుల్ నాకు ఒకవేళ సెంటర్లో కావాలనుకోండి, నేను దాన్ని సెంటరింగ్ అని పెట్టుకుంటాను. సెంటరింగ్ కమాండ్. ఎంటర్. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తే నా టేబుల్కి ఒక హెడ్డింగ్ ఉంది. సో నేను ఇదే హెడ్డింగ్ నా టేబుల్కి ఇవ్వదలుచుకున్నాను ఇక్కడ కూడా. సో నేను దానికి ఏం కమాండ్ పెడతానంటే క్యాప్షన్ అనే కమాండ్ ఇచ్చి ఆ టేబుల్ పేరు పెట్టేశాను. తర్వాత ఇప్పుడు నాకు టేబుల్ కావాలి. సో నేను టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, ముందు మనం ఏదైతే ప్యాకేజ్ ఏదైతే టేబుల్స్కి యాడ్ చేసుకున్నామో అది బిగిన్ చేయాల్సి ఉంటుందండి. సో బిగిన్ /బిగిన్. ఏం బిగిన్ చేయాలనుకుంటున్నాను నేను ప్యాకేజ్ ట్యాబ్యూది యాడ్ చేశాను. సో ట్యాబ్యూ బిగిన్ చేస్తాను. అలానే కొంచెం కింద దానికి
end tabue. Okay. End tabue. సో బిగిన్ ట్యాబ్యూ, ఎండ్ ట్యాబ్యూ. ఈ ట్యాబ్యూ ఏదైతే నేను బిగిన్ చేస్తున్నానో నేను దానికి ఇంకొన్ని కండిషన్స్ యాడ్ చేస్తున్నాను. అంటే నాకు ఎన్ని కాలమ్స్ కావాలి. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అంత పెద్దది మనం చేయడానికి టైం పడుతుంది అనుకుంటే నేను ఒక 5 కాలమ్స్కి రెస్ట్రిక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో ఆస్ట్రిక్స్ ఎన్ని కాలమ్స్ అనుకున్నాం మనం, 5. ఆ తర్వాత ఈ 5 కాలమ్స్ ఏంటవి, కాలమ్సా రోసా అన్నది కూడా స్పెసిఫై చేయాలి. సో 5 ఇంటూ కాలమ్స్, అన్ని కాలమ్స్ కావాలి నాకు. సో నాకు అన్ని కాలమ్స్ వస్తాయి. తర్వాత ఈ కాలమ్స్కి నేను హెడ్డింగ్స్ ఉన్నాయి, ఇక్కడ కంట్రీ ఇయర్స్ ఉన్నాయి. సో నాకు ఆ కంట్రీ ఇయర్స్ కావాలి. సో ట్యాబ్యూ బిగిన్ చేసిన తర్వాత మనం బుక్ ట్యాబ్స్ అనే ప్యాకేజ్ యూజ్ చేసుకున్నాము. సో ఆ బుక్ ట్యాబ్స్ అనే ప్యాకేజ్లో మనకి టాప్ రూల్ అని ఒక కమాండ్ ఉంటుందండి. టాప్ రూల్ ఏంటి, టాప్ రూలు, టాప్ రూల్ అంటే హెడ్డింగ్. సో ఏమున్నాయి టాప్ రూల్లో, కంట్రీ నేమ్ ఉంది, CONTRY కంట్రీ. ప్రతి ఒక్క కాలం హెడ్డింగ్ని సెపరేట్ చేయడానికి మనము ఈ యాంపర్సాండ్, ఈ అండ్ సింబల్ యూజ్ చేస్తామండి. కంట్రీ ఉంది, తర్వాత ఇయర్ ఉంది, ఏ ఇయర్ ఉంది, సపోజ్ 1970 ఉంది, తర్వాత అండ్ 1980 ఉంది, తర్వాత మళ్ళీ అండ్ 1990 అండ్ 2000, 4 ఇయర్స్ తీసుకున్నా. సో ఇప్పుడు నాకు 5 కాలమ్స్ అయ్యాయి. కంట్రీ కాలం ఒకటి, 1970 కాలం ఒకటి, 1980 కాలం, 1990 కాలం, 2000 కాలం, నాకు 5 కాలమ్స్ వచ్చేసాయి. సో టాప్ రూల్ నా హెడ్డింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆ టాప్ రూల్లో నేను కంటెంట్ కూడా యాడ్ చేయాలి. కంటెంట్ ఎట్లా యాడ్ చేస్తాను, మళ్ళీ స్లాష్ మిడిల్ రూల్, మిడ్ రూల్ అంటారు బుక్ ట్యాబ్స్లో. మిడ్ రూల్లో కంట్రీ కింద ఫస్ట్ ఏముంది, సపోజ్ ఇండోనేషియా అని ఉంది. నెక్స్ట్ది మళ్ళీ అండ్ యాంపర్సాండ్ తోటి డివైడ్ చేసి 32 అని ఇచ్చామనుకోండి, అండ్ 34 అండ్ 35 అండ్ 36 ఇలా కొన్ని నంబర్స్ ఇచ్చాను. అలానే నెక్స్ట్ ఇంకొక ఇయర్ యాడ్ చేద్దాం, ఇంకొక కంట్రీ యాడ్ చేద్దాం. ఇక్కడ ఏముంది, ఇండోనేషియా, పాకిస్తాన్, జపాన్, బంగ్లాదేశ్, ఒక 4 చేసి చూద్దామండి. పాకిస్తాన్ అండ్, ఒక నిమిషం, ఇది కొంచెం టైప్ చేసి పెట్టుకున్నది నేను మీకు యాడ్ చేస్తాను టైం సేవ్ చేయడానికి. సో ఇలాగ నేను ఏవైతే నా కంట్రీస్ ఉన్నాయో, కంట్రీ పక్కన దాని రెస్పెక్టివ్ వాల్యూస్ ఉన్నాయో, ఈ యాంపర్సాండ్ సింబల్ తోటి నేను డివైడ్ చేసుకున్నాను. మీకు మొదటి క్లాస్లో చెప్పినట్టుగా మీకు లైన్కి నెక్స్ట్ లైన్లో రావాలి, స్పేస్ కావాలి అనుకుంటే ఫైనల్గా మీరు డబల్ స్లాష్ ఈ కమాండ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇది ఇచ్చాను కదా, తర్వాత ఇక్కడికి నా టేబుల్ అయిపోయింది అనుకుందాము. సో నేను మళ్ళీ లాస్ట్లో ఇంకో కమాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను హెడ్డింగ్కి టాప్ రూల్ అని ఇచ్చాను, కంటెంట్కి మిడ్ రూల్ అని ఇచ్చాను. ఇప్పుడు ఎండ్ అయిపోయింది అంటే బాటమ్ రూల్ అని కమాండ్ ఇవ్వాలి. సో ఒక టేబుల్ నేను కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు ఈ టేబుల్ నాది ఎండ్ అయిపోయింది అనుకోండి. ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుందో, రీకంపైల్ అందాం. చూసారా, ఇక్కడ బిగిన్ డాక్యుమెంట్ ఇక్కడ నాది కమాండ్ తప్పుంది, అందుకనే మొత్తం రెడ్గా వచ్చింది. ఒక్క నిమిషం.
No begin document command was found. Make sure you have included. Begin table, centering, begin table. Okay.